టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 15వ తారీఖు శనివారం. మరి నవమి రాత్రి అర్ధరాత్రి 2:32 వరకు, తదనంతరం దశమి ఉంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం ఉదయం 8:14, ఆపై హస్తా నక్షత్రం. ఇప్పుడు ముందుగా మరి ద్వాదశ రాశుల్లో మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. మరి తమ ఇన్నాళ్ళు కష్టపడుతున్న దానికి ఒక రకమైన ఊరట లభించడం, అలాగే ఎంతో కొంత లాభం కూడా చేకూరటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇంట్లో మరి ఏదైనా సరే నౌకరీలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మాత్రం కొంతవరకు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇరుగు పొరుగు స్త్రీల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. లేదంటే అకారణంగా ఏమైనా సరే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. బాగా అవసరమైతే తప్ప కొత్త వాటిని చేపట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన విషయం. ఇక ఆ సంతాన విషయంలో కూడా ఏమైనా సరే కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎంతో కొంత మరి ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయాల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో కొంతవరకు బయట చేసే పనులన్నీ కూడా సజావుగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇక గృహ సంబంధించిన విషయాల్లో మాత్రం ఏదో రకమైన అసమర్థత వీరు చూపించుకోవటం, వీరు ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా మాట పడే విధానం, వీరిని ఏదో విధంగా మరి గేల్ చేసి ఆనందపడే వాళ్ళు అవతల వాళ్ళు ఎక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా వీరిని కొంతవరకు బాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఈరోజైతే కనుక కొంతవరకు మంచి మార్పులు చూడటం అనేది, వాళ్ళలో కొంత మంచి అలవాట్లు పెంపొందటం అనేది కూడా చూడటం గమనించడం అనేది కూడా కనిపించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. అటు ఆడవారు అయితేనేమి, ఆడవారికి మగవారు, మగవారికి ఆడవారు పరస్పరం సహకరించుకోవటం, ఇలా ఎవరో ఒకరి వల్ల ఏదో రకంగా ఆనందం చుట్టుముట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో సుఖంగా గడపడం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా సంతృప్తికరమైన ఫలితాలు పొందటం అనేది అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు కొంతవరకు వారి ఆర్థిక విషయాల్లో ఈరోజు కూడా నిన్నట్లాగానే ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. బాగా తప్పదు అనుకునే చోట ఖర్చు పెట్టండి తప్ప అనవసర వ్యయాలకి దారి ఇవ్వకుండా ఉండటం అనేది కూడా చాలా చెప్పదగిన సూచన. ఇక ఇంటి వ్యవహారాల్లో మాత్రం ఒక ఇన్నాళ్ళు ఏదైనా సరే ఒక కొలిక్కిరాని అంశం ఉంటే కనుక అది ఈరోజు ఎంతో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొంత బద్ధకాన్ని కట్టిపెట్టి మరి ఏదైతే అవసరమైన ఒక పని ఉందో అవసరానికి తగిన ఆ పనిలో మరి మమేకమైతే కనుక ఈరోజు విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక ఆ రకమైన జాగ్రత్త తీసుకోవటం అనేది అయితే అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఎంతో కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రాదులతో సమాగమం కానీ, మీరు అనుకున్నట్టు ఏదైనా సరే కొంతవరకు ఏదైనా సరే ఉల్లాస యాత్రలు అనుకోండి, విహారయాత్రలు అనుకోండి, పుణ్యక్షేత్ర సందర్శన అనుకోండి, ఇలాంటివన్నీ కూడా సాధ్యపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులకి వెరవకుండా మేము ఈ యొక్క ఆనందాలను అయితే సంతృప్తిగా పూర్తి చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు అయితే కనుక ఈరోజు ఎవరితో అయినా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కూడా మౌనంగా మీ పని మీరు చేసుకోవటం అనేది ఉత్తమం. లేదంటే లేనిపోని గొడవలకి దారి తీసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వివాహానికి వేచి ఉన్న కన్యలు ఎవరైతే ఉంటారో కన్యలకైతే కనుక ఎక్కువ శుభ ఫలితాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు మరి ఈ నిన్నట్లాగానే ఎంతో కొంత లాభం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి ఇంట్లో ఆడవాళ్ళు అయితేనేమి, తర్వాత తెలిసిన ఆడవాళ్ళు అయితేనేమి, వారి వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏదైనప్పటికీ కూడా ఒక మంచి వార్త కోసం దూర ప్రయాణాల గురించి సంబంధించింది అయితే అవ్వచ్చు, లేదా దూరం నుంచి రావాల్సిన వర్తమానం అవ్వచ్చు, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఒక శుభవర్తమానాన్ని పొందే అవకాశాలు కూడా ఈ రోజైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చాలా వరకు సంతృప్తికరమైన, ఆనందకరమైన, ఆశాజనకమైన ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆదాయం కొంత తగ్గినప్పటికీ కూడా మరీ ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపించడం లేదు. తర్వాత మరి కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ, ఎన్నాళ్ళ నుంచో వెళ్ళాలనుకుంటున్న ఒక ప్రదేశాన్ని మళ్ళీ చూడటం కానీ, ఇలా కొంతవరకు సంతృప్తికరమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామి వల్ల కూడా ఏదైనా సరే పరస్పరం మరి ఎంతో కొంత పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగా అయితేనేమి సహాయపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన విషయంలో వారి యొక్క సలహాలు, సూచనలు వీరికి కొండంత బలాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మరి స్వతంత్ర రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కొంతవరకు ఆశాజనకమైన పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నారాయణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు నిన్నట్లాగానే ఎంతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్యం మీద కొంతవరకు దృష్టి పెట్టాలి. ఊరికే అకాల విహారాలు, మరి సమయం పాలన లేని ఆహారాలు, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత సమస్యలు స్వయంకృతంగా తెచ్చుకునేవి కూడా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా బద్ధకాన్ని కట్టిపెట్టి ఏ పని ముందో ఆ పని చేయగలిగేలాగా మరి ఉరకలేస్తే కొంతవరకు ఆ పని సద్వినియోగం, సత్ఫలం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆ రకమైన మంచి జరగడానికి ధూమవతి దేవిని ఆరాధించడం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు వారి ఎంచుకున్న రంగంలో కొంత పరిణితి, ప్రజ్ఞ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు లాభించడం అనేది అయితే ఉంటుంది. అయితే కొత్తగా ఈరోజు ఎవరితో కూడా భాగస్వామ్యానికి పూనుకోవటం, లేదా వాటికి సంబంధించిన ఒప్పందాలు ఖరారు చేసుకోవటం, ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది అయితే మంచిది. ఇక ఖర్చులు అయితే ఈరోజు కూడా అధికంగా ఎక్కువ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే మరి ధార్మిక క్షేత్ర సందర్శన ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.